శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః సద్గురుం సచ్చిదానందం సాధువర్యం సనాతనం సద్వేదాంత ప్రవక్తారం సదా స్వాంతే స్మరామ్యహం. డెబ్బై రెండవ పేజీలో 5వది స్థూల భుక్. స్థూల విషయములను అనుభవించేవాడు అని అర్థం. జాగ్రత్తలో గోచరమగు వస్తువులు స్థూలములనియు, కలలో కనిపించే వస్తువులు వాసనామయం మగుట చేత సూక్ష్మనియు అజ్ఞానుల భావనను అనుసరించి వైశ్వానరుడు స్థూల భోగం గలవాడని శృతి బోధించుచున్నదే కానీ జాగ్రత్త స్వప్నములకు కారణకార్య సంబంధం కలదని తెలుసుకొనకూడదు. స్థూల విషయమును అనుభవించుటకు ఆత్మకు 19 ముఖములు కలవని శృతి చెప్పుటచే ఆత్మకు స్వతహా భోక్తృత్వం లేదని రుజువగుచున్నది. జాగ్రత్తస్థానః బహిష్ప్రజ్ఞః సప్తాంగః ఏకోనవింశతిముఖః స్థూలభుక్ వైశ్వానర ప్రథమ పాద అని వైశ్వానర పాదాన్ని మాండుక్యోపనిషత్తు వర్ణిస్తాము. దీంట్లో మొదటిది జాగ్రత్త స్థాన అంటే మొత్తం మెలకువయే ఉపాధిగా కలిగినటువంటి వాడు అని చెప్పాలి. ఉపాధిగా కలిగినటువంటి వాడు అంటే అర్థమేమి అంటే మొత్తం మెలకు అనే దేహంగా కలిగినటువంటి వాడు అని అర్థం. ఇప్పుడు వైశ్వానుడు దేహం ఏది అంటే ఈ మొత్తం మెలకువ, ఇదే దేహం. దేహము ఉన్నప్పుడు తల, మొండెము, కాళ్ళు, చేతులు, కళ్ళు అన్నీ ఉండాలి కదా. దాన్నే శృతి వైశ్వానరుడు ఇట్లా ఉన్నాడు, ఇన్ని అంగాలతో ఉన్నాడు, ఇన్ని ద్వారాలతో చూస్తున్నాడు అని వర్ణిస్తుంది. సప్తాంగ ఏకోనవింశతిముఖ అని. సరే, ఇక్కడ ఒక విశేషం చెప్తున్నారు. అదేమిది అంటే జాగ్రత్త స్థాన బహిష్ప్రజ్ఞ అని అదొక మాట. తర్వాత స్థూల బుక్ అని స్వప్నస్థానం చెప్పేటప్పుడు అంతఃప్రజ్ఞ ప్రవిక్త బుక్ అని ఇట్లా చెప్తాను. ఇక్కడ బహిష్ప్రజ్ఞ అంతఃప్రజ్ఞ అంటే ఏమి, స్థూల భోగము సూక్ష్మ భోగము అంటే ఏమి అంటే సామాన్యంగా మనము జాగ్రత్తకు స్వప్నానికి మధ్య ఈ విధమైనటువంటి ఒక సంబంధం ఉంది అని అనుకున్నాం. ఈ మనం అనుకున్నటువంటి సంబంధాన్నే ఉపనిషత్తు కూడా అనువాదం చేసుకొని మాట్లాడతాం. స్థూల భోగము సూక్ష్మ భోగము అని, అదేవిధంగా బహిష్ప్రజ్ఞ అంతఃప్రజ్ఞ అని. ఎందుకంటే స్థూల సూక్ష్మ అన్న, బహిష్ప్రజ్ఞ అంతఃప్రజ్ఞ అన్న ఇవి రెండు కూడా సాపేక్షాలు. స్థూల సూక్ష్మ అంటే దేనికంటే స్థూల, దేనికంటే సూక్ష్మ అని మధ్యలో ఒక పాయింట్ చెప్పాలి. అదేవిధంగా స్థూల భోగము సూక్ష్మభోగము అంటే దేనికంటే స్థూల భోగము, దేనికంటే సూక్ష్మభోగం అని ఏదో ఒక మధ్య బిందువును చెప్తేనే అవతలది కరెక్ట్ అవుతుంది. అదేది మధ్య బిందువు అంటే సామాన్యంగా మనిషి దేహాత్మబుద్ధియే వాడికి మధ్య బిందువు. నాకు బయట నాకు లోపల అర్థమేమి, నా దేహానికి బయట నా దేహానికి లోపల అంతే అర్థం. స్థూల భోగము అంటే బయట వస్తువులు భోగించటాన్ని స్థూల భోగం అంటాము. లోపలే మనస్సులో ఏదో భోగాన్ని కల్పించుకుంటే దాన్ని సూక్ష్మ భోగం అంటారు. అంటే మనిషి యొక్క అవిచార దృష్టి, ఒక నైసర్గిక దృష్టి ఎట్లుంటుంది అంటే స్థూల సూక్ష్మ అన్న, బాహ్య అంతర అన్న ఏదో ఒక మధ్య పాయింట్ చెప్పాలి. అదేది అన్నప్పుడు దేహాత్మబుద్ధియే, ఇంకేమో కాదు. దేహాత్మబుద్ధిని ఆధారంగా చేసుకొని బయట అంటాం. నాకు బయట అంటే అర్థమేమి, దేహానికి బయట అని అర్థం. నాకు లోపల అంటే నా దేహం లోపల. దీన్ని అంటారు బాహ్య అంతర. అదేవిధంగా నేను వస్తువును నా ఇంద్రియాలతో తాకి భోగిస్తే ఇది స్థూల భోగం. ఆ వస్తువును మనసులోనే కల్పించుకొని భోగిస్తే దీన్ని సూక్ష్మభోగ అంటారు. స్వప్నమంతా కూడా సూక్ష్మభోగ అంతఃప్రజ్ఞ అని మనకు అనిపిస్తుంది. ఎందుకంటే అవి ఇక్కడ కనిపించినట్ల కనపడడంలే కదా. ఎందుకంటే ఇక్కడ
ఇప్పటికీ సిద్ధంగానే స్థూల భోగము ఉంది, అదేవిధంగా బహిష్ప్రజ్ఞ కూడా ఉంది, ఇక్కడ సిద్ధంగా ఉంది. ఇప్పుడు స్వప్నాన్ని మనము తక్కువ చేసి చెప్తున్నాం కాబట్టి మన జాగ్రత్త బుద్ధి అది సూక్ష్మ భోగము, అది అంతఃప్రజ్ఞ, ఊరికే లోపలే కల్పించుకొని భోగించినది అని ఇట్లా మాట్లాడుతుంది. ఈ దృష్టిని అనుసరించి ఉపనిషత్తు కూడా ఏమంటా ఉంది అంటే జాగ్రత్త స్థాన బహిష్ప్రజ్ఞ, అదేవిధంగా జాగ్రత్త స్థాన స్థూల భోగ్, ఇది స్థూల భోగి బహిష్ప్రజ్ఞ అని చెప్తా ఉంది. స్వప్నాన్ని మనం అనుకున్నట్లే అది సూక్ష్మభోగమని, అదేవిధంగా అది అంతఃప్రజ్ఞ అని ఇట్లా చెప్తాం. బయట లోపల అంటే నేను వీటిని నా ఇంద్రియాలతో పట్టుకొని భోగిస్తున్నాను అని. సామాన్యంగా మన భోగము మనమే మనసులో కల్పించుకొని భోగించటము ఒకటి ఉంది, బయట వస్తువును తాకి భోగించటము ఒకటి ఉంది, రెండు ఉన్నాయి కదా. ఇది స్థూల భోగ, అది సూక్ష్మభోగ అని అర్థం. ఇక్కడ జాగ్రత్త స్థానుడైనటువంటి వైశ్వానరుడు స్థూల భోగి అని చెప్తున్నారు. స్థూల విషయములను అనుభవించువాడు అని అర్థం. జాగ్రత్తలో గోచరమగు వస్తువులు స్థూలములనియు, కలలో కనిపించటి వస్తువులు వాసనామయం ఒకటి చేత. వాసనామయము అంటే బయట కనిపించినటువంటి వాటి యొక్క గుర్తులు, ఇంప్రెషన్స్ అంట. బయట మనం ఏ వస్తువులు చూస్తామో అవి మనకు దొరకనప్పుడు ఏం చేస్తాము అంటే మనసులోనే కల్పించుకొని భోగిస్తాం. అవే వస్తువులనే మనసులో కల్పన చేసుకుంటాడు కదా, దీని అంటారు వాసన అని. వాసనామయము, సంస్కారమయము, ఇవన్నీ కూడా ఒకటే అర్థం. అంటే బయట చూసినటువంటి వస్తువులని మనసులో కల్పించుకొని భోగించాలి, దీన్నే అంటారు వాసన. అందుకే స్వప్న ప్రపంచంలో ఉండే భోగాలన్నీ కూడా వాసనామయాలు. అంటే జాగ్రత్తలో మనం ఏవి పట్టుకోగలమో అవి దొరకనప్పుడు మనసులోనే కల్పన చేసుకుంటాం కదా. అసలు మనస్సంతా కూడా మనస్సులోనే ఈ స్వప్నం పడుతూ ఉంది అని ఈ దృష్టి పెట్టుకునే మాట్లాడుతుంది. ಏನದು ಈ ವಾಸ ಇಲ್ಲ. ವಾಸನ ಶಬ್ದಕ್ಕೆ ಬಟ್ಟೆ ಅಂತ ಅರ್ಥ, ವಸ್ತ್ರ. ಇದಕ್ಕೆ ವಾಸನ ಅನ್ನೋ ಶಬ್ದಾనికి ಇಂಪ್ರೆಷನ್ ಆಗ್ಬೋದು. ಹೇಳ್ಬೋದು. ಇವಾಗ ವಾಸನೆಗಳೇ ಪೂರ್ತಿ ಅವೇ ಆಗಿದ್ದರೆ ಇದು ವಾಸನಾಮಯ ಅಂತ ಹೇಳ್ತೀವಿ. జాగ్రత్త వాసనామయం అంటాం కదా. అంటే మయ అనే శబ్దాన్ని మనం ఏ అర్థంలో వాడుతున్నామో చూసుకోవాలి. మయ అనే శబ్దాన్ని ఏ అర్థంలో వాడుతున్నామో, ఎక్కువగా ఉన్నాయి అనే అర్థంలో వాడుతున్నామా, అవే ఎక్కువగా ఉన్నాయి అనే అర్థంలో వాడుతున్నామా, స్వరూపమే అట్లా ఉందని వాడుతున్నామా అని మయట్ ప్రత్యయానికి 3 అర్థాలు ఉన్నాయి అని చెప్తాం. ప్రాచుర్యార్థే మయట్, వికారార్థే మయట్, తాద్రూప్యార్థే మయట్ అని మయ అనే శబ్దాన్ని 3 రకాలుగా చెప్తాం. 3 అర్థాలు. ప్రాచుర్యార్థే మయట్ అంటే ప్రచురణ, అంటే అవే ఎక్కువగా కనిపించాయి. ఉదాహరణకు బియ్యము రాళ్ల మయం అంటాం అనుకోండి. అంటే ఇప్పుడు బియ్యమే ఎక్కువ ఉన్నాయా, రాళ్ళు ఎక్కువ ఉన్నాయా? బియ్యం ఎక్కువ ఉంటుంది, రాళ్ళు కొన్నే ఉంటాయి, కానీ ఎక్కువ కనిపిస్తున్నాయి అనే ఉద్దేశంతో ప్రచుర అనే శబ్దానికి ఎక్కువ అన్నట్టు ప్రాచుర్యార్థే మయట్ వాడతాం. రెండవది వికారార్థే మయట్. వికారార్థము అంటే ఒక వ్యక్తి ఏదో వాడికి కుక్క కొరికిందనో ఇంకో రకంగానో ఒక భ్రాంతి ఏర్పడినప్పుడు, లేకుంటే ఒక వ్యక్తికి ఏదో దెయ్యం ఆవహించిందనో చెప్తారు కదా. అంటే వాడే దెయ్యంగా, లేదా వాడే కుక్క అయిపోయినట్లు, వాడే మొరిగినట్లు ఇట్లా అనిపిస్తుంది. దీని అంటారు వికారార్థేమయట్. ఒక వ్యక్తి తాను స్త్రీ అనుకున్నాడు. చూడు, మగవాడు స్త్రీమయో దాల్మ్య అని ఒక దృష్టాంతాన్ని ఇస్తారు. అంటే ఒక వ్యక్తి తాను స్త్రీ అనుకొని స్త్రీ మాదిరే ఇది స్త్రీమయ. ఒకడు ఒక కుక్క అనుకున్నాడు, శునకమయ. వాడు నేను శునకము అని వ్యవహారం చేస్తున్నాడు, బోబో అని అరిసేది ఇట్లా చేస్తాడు. నేను దెయ్యమని అనుకుని వాడు భావం చేసుకున్నాడు. దీన్ని ఏమంటారంటే వికారార్థమయ. మూడవది ఉంది స్వరూప. ఆ వస్తువే అట్లయిపోతే దాన్ని ఏమంటారు అంటే
దానికి కూడా అట్లా ఆనందమయ అంటే కేవలం ఆనందం అంతే. అందుకే తాద్రూప్యార్థే మయట్, ప్రాచుర్యార్థే మయట్, ప్రచురణార్థే మయట్, ప్రాచుర్యార్థే మయట్ అని 3 రకాలుగా చెప్తారు. తాద్రూప్య అంటే అదే వస్తువు, ఆనందమయుడై ఉన్నాడు అంటే సుషుప్తిలో ఆనందమయ అని చెప్పినప్పుడు చూడండి దాని స్వరూపమే ఎట్లుండేది. అదే వికారం చెంది కాలేదు, స్వరూపత అట్లుంది. ఈ బెల్లము తీపిమయం అంటాం అనుకో, ఆ వికారం చెంది తీపి కాలేదు, అది దాని స్వరూపమే తీపి అని అర్థం. ఇది మయ. అందుకే వాసనామయ అంటే మనం ఈ 3 అర్థాల్లో మయట్ అనే ప్రత్యయానికి ఎట్లా వాడుతున్నామో అని గమనించి వాడుకోవచ్చు. ఇక్కడ ఏమంటున్నారు అంటే వాసనామయ మగుట చేత సూక్ష్మనయు, ఎక్కువ ఇవే అని అర్థం. ప్రాచుర్యార్థే మయట్ ఇక్కడ ఎందుకంటే స్వప్నంలో కనిపించేవన్నీ ఎట్లా కనిపిస్తున్నాయంటే చాలా వరకు ఇవే కనిపిస్తాయి అంటాం కదా. ఇప్పుడు స్వప్న ప్రపంచంలో మనకి ఎవరెవరో కనిపిస్తారు, ఎన్నెన్నో వస్తువులు కనిపిస్తాయి, చాలా వరకు ఇవే కనిపిస్తాయి, వీళ్ళే కనిపిస్తాయి. చాలా వరకు అంటే అర్థమేమి, బియ్యంలో రాళ్ళు చాలా వరకు ఎక్కువ ఉన్నాయని చెప్తాం కదా, ప్రాచుర్యార్థమయ్యేట ఆ అర్థాన్ని ఇక్కడ వాడుకోవచ్చు. అన్నీ అవే ఉండాలనేది ఏం లేదు, స్వప్నంలో చాలా డిఫరెంట్గానే కనిపిస్తాయి కొన్ని, కానీ చాలా వరకు వీళ్ళే అక్కడ కనిపించినట్టే. అందుకే దీన్ని వాసనామయ అంటే ప్రాచుర్యార్థే మయటగా తీసుకోవచ్చు. సూక్ష్మనయు అజ్ఞానుల భావనను అనుసరించి వైశ్వానరుడు స్థూల భోగం కలవాడని శృతి బోధిస్తున్నదే కానీ జాగ్రత్త స్వప్నములకు కారణకార్య సంబంధం కలదని తెలుసుకోకూడదు. ఎందుకంటే టక్కున మనకేమనిపిస్తుంది, జాగ్రత్త స్థాన బహిష్ప్రజ్ఞ అనింది, స్వప్నస్థాన అంతఃప్రజ్ఞ అనింది. అందుకే ఈ బాహ్య ప్రజ్ఞ కారణము, అంతఃప్రజ్ఞ కార్యం ఇట్లా తీసుకోకూడదు. కారణకార్య సంబంధాన్ని ఊహించకూడదు. అదేవిధంగా స్థూల బుక్ అని జాగ్రత్త స్థానం చెప్తా ఉంది, అది సూక్ష్మ బుక్ అని స్వప్నస్థానం చెప్తా ఉంది. కాబట్టి ఈ రెండింటికి మధ్య కారణకార్య సంబంధం ఉంది అని నీకు నీవుగా తేల్చకూడదు. ఉపనిషత్తుకు ఆ ఉద్దేశం లేదు. మనం ఏమనుకున్నామో అవిచార దశలో దాన్ని శాస్త్రం ఒప్పుకొని తన విచారణను కొనసాగిస్తాను. ఒప్పుకొని సాగించేదాన్ని ఏమంటారు అంటే అధ్యారోపం, అంతే. స్థూల విషయమును అనుభవించుటకు ఆత్మకు 19 ముఖలు కలవనియు శృతి చెప్పుట చేత ఆత్మకు స్వతహా భోక్తృత్వం లేదని రుజువవుతున్నది. శృతి భోగానికి 19 ముఖాలతో భోగిస్తూ ఉంది అని చెప్పినప్పుడు, 19 ద్వారాలతో భోగిస్తుంది అంటే ద్వారాల వల్ల అది దానికి భోక్తృత్వం వచ్చిందని అర్థం. తనకు స్వతహా భోక్తృత్వం లేదు, ఈ 19 ముఖాల వల్ల భోక్తృత్వం వచ్చింది. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అంటే వైశ్వానుడికి స్వతహా భోక్తృత్వం లేదు, ఈ 19 ముఖాల ద్వారా భోక్తృత్వం వచ్చింది. జీవునికి ప్రమాతృత్వం వచ్చిందప్ప. దేనివల్ల వచ్చింది? ప్రమాణాల వల్ల ప్రమాతృత్వం వచ్చింది, లేకుంటే అనుకుంటుండలేదు. ప్రమాణాల్లో తన్మయత్వం వల్ల వానికి ప్రమాతృత్వం ఏర్పడింది. నిజంగా జీవునికి ప్రమాతృత్వం లేదు. జీవుడికి భోక్తృత్వం ఎందుకు ఏర్పడింది అంటే అంతఃకరణంలో తన్మయత్వం వల్ల భోక్తృత్వం ఏర్పడింది, లేకుంటే వానికి తన్మయత్వం లేదు. అంతఃకరణంలో తన్మయత్వం వల్ల వాడిలో భోక్తృత్వం కనిపిస్తుంది. జ్ఞానేంద్రియాల్లో తన్మయత్వం వల్ల వాడికి జ్ఞాతృత్వం కనిపిస్తుంది. కర్మేంద్రియాల్లో తన్మయత్వం వల్ల వాడిలో కర్తృత్వం కనిపిస్తుంది. నిజంగా వాడి స్వరూపంలో కర్తృత్వ లేదు, భోక్తృత్వ లేదు, జ్ఞాతృత్వ లేదు, ప్రమాతృత్వ లేదు. అట్లా ఇక్కడ కూడా వైశ్వానరుడిలో ఈ స్థూల భోక్తృత్వం అని చెప్పా, స్థూల బుక్ అని అట్లా చెప్తా ఉంది అంటే నిజంగానే భోక్తృత్వం వైశ్వానరులో ఉందేమో అనుకోకూడదు. ఎందుకంటే వైశ్వానుడికి స్వరూపంలో భోక్తృత్వం లేదు, ఆ 19 ముఖాల వల్ల భోక్తృత్వం వచ్చిందంతే. కర్మేంద్రియాల వల్ల కర్తృత్వము, అంతఃకరణం వల్ల భోక్తృత్వం ఎట్లొచ్చిందో ఇక్కడ కూడా ఏకో 19 ముఖాల వల్ల వైశ్వానరుడిలో భోక్తృత్వం ఉంది అనిపిస్తుందే కానీ వాస్తవానికి స్వరూపంలో ఏ భోక్తృత్వం లేదు అని అర్థం. తర్వాత 6వది
వైశ్వానర, స్థూల భుక్ తర్వాత వైశ్వానర ఆరోది. సర్వ ప్రాణిస్వరూపుడు అని అర్థం. ఈ ఒక్క విశేషణమును స్పష్టముగా తెలుసుకునినచో జాగృత మందలి ఆత్మ యొక్క నిజస్వరూపం స్పష్టపడగలదు. చూడండి, ఇక్కడ ఒక నోట్ గమనిక చెప్తున్నారు. ఎందుకంటే ఇదే ప్రధానమైనది. నీవు వైశ్వానరత్వాన్ని అర్థం చేసుకోకుండా నీవు తర్వాత ముందుకు ఏమీ తెలుసుకోలేవని అర్థం. అందుకే అంటున్నారు, ఈ ఒక్క విశేషణమును, వైశ్వానర అనే ఒక్క విశేషణమును స్పష్టంగా తెలుసుకుంటే జాగ్రత్త మందలి ఆత్మ యొక్క నిజస్వరూపం బోధపడగలదు. ఇప్పుడు నిజంగా ఈ జాగ్రత్తలో నీ నిజస్వరూపం ఏమీ నీకు తెలిసిపోతుంది. ఇదొక్కటే బాగా అర్థం చేసుకోవాలి. సకల ప్రాణి స్వరూపుడు లేదా సకల ప్రపంచ స్వరూపుడు లేదు మొత్తం అవస్థా స్వరూపుడు. అవస్థయే వాడి దేహం, అంతే వైశ్వానరుడు. ఒకటోది, ఈ భాష్యకారులు ఈ శబ్దాన్ని, వైశ్వానర శబ్దాన్ని 2 రకాలుగా నిర్వచనం చేస్తున్నారట. విశ్వేషాం నరాణాం అనేకధా నయనాత్ వైశ్వానర అనియు యద్వా విశ్వశ్చాసౌ నరశ్చేతి విశ్వానర విశ్వానర ఏ వైశ్వానర అని 2 విధములుగా నిర్వచించారు. ఇప్పుడు మొదటి నిర్వచనాన్ని గురించి చెప్తున్నారు. ఒక్కొక్క దేహమునకు ఒక్కొక్క భోక్త ఉండినట్లు మనకు మెలకువలో గోచరించుతున్నను వారి ఉనికి వారల ధర్మాధర్మ కర్తృత్వం యొక్క ఉనికి, ఆయా ధర్మాధర్మముల ఫలితముగా ఆయా భోక్తలకు కలుగు సుఖదుఖ భోగముల యొక్క ఉనికియో ఈ సాక్షి చైతన్యం యొక్క ఉనికినే అవలంబించి ఉండటం వలన ఇతడే నరులందరికీ విశ్వేషాం నరాణం అనేక విధములుగా వారి వారి కర్మఫలానుసారముగా సద్గతి దుర్గతులను వసగి నడిపించుట చేత నయనాత్ వైశ్వానరుడు అనబడను. ఇది మొదటి నిర్వచనం. విశ్వేషాం నరాణం అనేకధా నయన, విశ్వంలో ఉన్నటువంటి సకల జీవరాశులను నయనాత్ అంటే నడిపించేవాడు. ఎట్లా నడుస్తున్నారు వాళ్ళు అంటే ఏవో కోరికలు కోరుకుంటూ ప్రయత్నాలు చేసుకుంటూ ధర్మాధర్మాలు చేసుకుంటూ పుణ్య పాపాలు పొందుతూ అనుభవిస్తూ ఇది నడవటం. సకల జీవరాశులు ఎట్లా నడుచుకుంటున్నాయి అంటే ఇదే రీతే. ఎందుకంటే తమలో కొరతను చూస్తున్నాయి. మొదట ఆ కొరతను పూడ్చే వస్తువులు బయట ఉన్నాయి అనుకుంటున్నాయి, అవి కావాలనిపిస్తున్నాయి, కోరిక కామ కలుగుతుంది. ఆ కామాన్ని పూడ్చడానికి ఇవి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆ ప్రయత్నాలు ధర్మాలు అధర్మాలు జరుగుతున్నాయి. ధర్మం వల్ల పుణ్యం లభిస్తుంది, అధర్మం వల్ల పాపం లభిస్తుంది. మరలా ఆ పుణ్య పాప కర్మల విశేషంగా మరలా పుట్టుక, ఇదంతా జరగటం ఉందే. ఇట్లా నడిపించేవాడు ఎవరు? ఇదే వైశ్వానరుడు. వైశ్వానరుడే ఇంత పని చేస్తున్నాడు అని అర్థం. ఇక్కడ ఎట్లా చేస్తున్నాడో స్వప్నంలో కూడా అది అప్పటికి జాగ్రత్తే కాబట్టి అది అక్కడే ఆ వైశ్వానరుడు అదే చేస్తున్నాడు. అంటే స్వప్న ప్రపంచంలో కనిపించినట్టు సకల జీవరాశి నడిపించిండేది ఎవరప్ప అంటే వాడే వైశ్వానరుడు. విశ్వేషాం నరాణాం అనేకధా. అందుకే అంటున్నారు ఒక్కొక్క దేహానికి ఒక్కొక్క భోక్త. ప్రతి ఒక్కరిలోనూ ఒక్కొక్క జీవుడు ఉన్నాడు. ఆ జీవుడు ఏం చేస్తున్నాడు అంటే వానికి ఏదో కావాలనిపించింది, ధర్మాధర్మ కర్తృత్వం ప్రారంభమైంది వాడిలో, తర్వాత వాటి ఫలితంగా సుఖదుఖ భోగాలు ప్రారంభమైనాయి. ఇదంతా ఎవరి ఉనికిలో జరుగుతూ ఉందో, ఎవరి ఉనికి ఇన్ని రూపాల్లో వ్యక్తమవుతూ ఉందో, ఎవరి శక్తి ఇన్ని రూపాల్లో వ్యక్తమవుతూ ఉందో వాణ్ణి వైశ్వానరుడు అని చెప్తున్నారు. రెండవ అర్థం, ప్రతి వ్యక్తి తన దేహమునందుండి తానొక వ్యక్తిననియు తనకు ఇతరులకును కలుగు సుఖదుఖములు వేర్వేరు అనియు భావించున్నాడు. అందరికీ తెలిసేది. ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా వేరే దేహాలు కలిగి ఉన్నారు. వాళ్ళ సుఖదుఖ స్థాయి భేదాలంతా కూడా వేర్వేరు. ప్రతి వ్యక్తి యొక్క పరమార్థ స్వరూపం కూడా సాక్షి చైతన్యమే. నీవు చింతన చేసినా ఇంకోటి చింతన చేసినా అందరి యొక్క నిజస్వరూపం ఏమి అంటే ఒకటే సాక్షి చైతన్యమే. సాక్షి ఏ శరీరమునకును కట్టుబడక ఉండుట చేత ప్రతి శరీరమందలి నిజమైన నేను అదే కాన పరమార్థ దృష్టితో చూడ సర్వమానవులను అంటే సమస్త జీవరాశులను విశ్వశ్చ అసౌ నరశ్చ ఆత్మస్వరూపులే.
ఏ వ్యక్తి తను తాను ఇట్లా ఉన్నాను నేను నిజంగా అని గుర్తిస్తాడో, అట్లా గుర్తిస్తున్నటువంటి తత్వం ఏదైతే ఉందో అది అందరిది ఒకటే. ఆ అర్థంలో విశ్వశ్చ అసౌ నరశ్చ ఇది అంటే సర్వమానవులు ఒకే స్వరూపులే అనే అర్థాన్ని ఇక్కడ ధ్వనింపజేస్తూ ఉంది వైశ్వానర శబ్దం అని చెప్తుంది. ఈ ప్రకారంగా జాగ్రత్త నందలి మన ఆత్మ సర్వదేహదారులకు స్వరూపము అని శ్రీ శంకరాచార్యుల వారు సర్వపిండాత్మ అనన్యత్వాత్ అను వాక్యం వలన స్పష్టపరిచరి. పిండాత్మ అంటే జీవుడు. ఈ జీవుడి యొక్క నిజస్వరూపం ఏముందో అందరిది అదొకటే ఉండేది. జీవుళ్ళు వేరువేరుగా కనిపించవచ్చు ఆయా దేహాన్ని బట్టి, కానీ వాళ్ళందరిలోనూ ఒక స్వరూపం ఏది అంటే ఉదాహరణిస్తారు వేదాంత శాస్త్రాల్లో. ఎన్నో గ్లాసులు ఎన్నో కప్పుల్లో నీళ్ళు పెట్టాము, సూర్యుడు ప్రతిబింబం అన్నిట్లోనూ కనిపిస్తాడు. కానీ వాస్తవానికి అన్నిట్లోనూ కనిపిస్తూ ఉండే సూర్యుడు ఎవరు అంటే ఒక్క సూర్యుడే ఇన్నిట్లో కనిపిస్తున్నాడు. అదేవిధంగా అన్ని జీవరాశుల్లోనూ ఒకే ఆత్మ చైతన్యమే అనిపిస్తుంది కదా. ఈ అర్థము రెండవ నిర్వచనం. ఇది చెప్పిన తర్వాత ప్రథమ పాద ఉపనిషత్తు మొదటి అవస్థ ఇదే చెప్పి, ఈ మొదటిది సిద్ధం కాదు అంటారు కదా ద్వితీయ పరిచ్ఛేదంలో సమాధానం చెప్తాను. అనగా మొదటి పాదం ప్రథమ పాదము ఇది అని తెలుపుటకు ముందు మొదటి అవస్థ ఏదియో నిర్ణయింపవలసి ఉండును. ఇది మొదటిది అంటే మొదటిది ఏది? ఫస్ట్ మన జీవితంలో మొదట మనకు జరిగిండేది మెలకువన, కలన, నిద్రన అంటే మనం చెప్పలేం, మనకు అట్లా అనుభవం లేదు. అందుకని సాధ్యం కాదు, మొదటిదే తీర్మానం కాదు. కానీ ఉపనిషత్తు ఇది మొదటిదే అని శంకరాచార్య అట్లా అర్థం చెప్తారు దీన్ని. కానీ మొదటి అవస్థ ఏది అని తీర్మానించుటయే అశక్యమని ద్వితీయ పరిచ్ఛేదమును తెలుసుకుని ఉంటిమి. మొదటి తీర్మానం అయ్యలేదు అని తెలుసు. అయినను జాగ్రత్త అవస్థయే మొదటిది అను జాగ్రత్త విమానము గల జనుల సామాన్య దృష్టిని అనుసరించి శృతి వైశ్వానర స్వరూపాన్ని ప్రథమ పాదము అని వర్ణించారు. ఇది శంకరాచార్యులు అంటున్నారు, మనమంతా ఒప్పుకున్నాము కదా మొదటిది అని. ఆ అర్థంలో శృతి చెప్తా ఉంది మొదటి పాదము అని. ఇంకొక రహస్యార్థం ఉంది చెప్తున్నారు. ద్వితీయ పాదమును తెలుసుకొటకు ఈ వైశ్వానర జ్ఞానం మొట్టమొదటి సంపాదింపవలేను కావున ఇది ప్రథమ పాదము అని భాష్యకారులు చెప్పారు. నీవు నీ యొక్క నిజస్వరూపాన్ని తెలుసుకునేకి మొదట ఈ భాగాన్ని తెలుసుకోవాలా, వైశ్వానర పాదాన్ని. ఆ అర్థంలో మొదట నీది మొదటి అవస్థ అని అర్థం కాదు. నీ వైశ్వానరత్వాన్ని మొదట తెలుసుకోగలిగితే తర్వాత హిరణ్య గర్భత్వాన్ని ప్రాజ్ఞాత్మను తొయ్య అని తెలుసుకుంటావు. ఆ అర్థంలో చెప్పిన ఇది మొదటి పాదం అని. నీవేమనుకున్నావు, జాగ్రత్త అవస్థ ఇది మొదటిది అంటున్నారు కదా అనుకుంటున్నావు. దాని గురించి మాట్లాడడం లేదు. అంటే ఈ సత్యాన్ని మొదట నీవు తెలుసుకుంటే తర్వాత సత్యం నీకు అర్థమవుతుంది. కాబట్టి ఇది మొదటి సత్యం. అందుకే మొదటి భాగము, మొదటి పాదము, మొదటి పావల. ఇది మొదటి పావల అర్థం చేసుకుంటే రెండో పావల అర్థమవుతున్నాడు. అందుకే ఇది శంకరాచార్య చెప్పాడు. కాన ఇది ప్రథమ పాదమని భాష్యకారు వచించింది. ఈ పాదము ఇతర పాదములను గ్రహించుటకు సాధ్యం ఎట్లాగునో ఇప్పుడు తెలుసుకుందాము. ఈ పాదాన్ని తెలుసుకుంటే మిగతావి ఎట్లా సాధ్యమవుతాయి? జాగ్రత్త అవస్థ యొక్క సాక్షి అయిన తన స్వరూపమునందుండి తనకు గోచరముగు సకల దృశ్య రాశి అంతటిని వైశ్వానర రూపంచి తెలుసుకునినచో అవస్థాత్రయ విచార మర్మము స్పష్టమొకటే కాక ఇతర పాదముల పరమార్థము కూడా చక్కగా బోధపడగలదు. ఈ పాదం యొక్క పరమార్థమును గ్రహించిన అనంతరమే ఇతర పాదముల నిజస్వరూపం ప్రస్ఫుటమగను. కనుక ఇదే ప్రథమ పాదము. ఇక ద్వితీయ పాదమును శృతి ఏ విధంగా వర్ణిస్తుందో తెలుసుకుందాం. మొదట వైశ్వానర తత్వం నీకు అర్థమైతేనే తర్వాతి పాదం ఏదో తెలుస్తుంది. ఇంకా తర్వాత మూడో పాదం ఏదో నీకు అర్థమవుతుంది. ఇది తెలుసుకోకుండా అది అర్థం కాదు. ఎందుకంటే వైశ్వానర పాదాన్ని నీవు అర్థం చేసుకోలేదు అంటే తైజసుడు అంటే ఎవరో అని నీకు ఎట్లా అర్థమవుతుంది? సాధ్యమే కాదు. ఎందుకంటే వైశ్వానరుడు అంటే మొత్తం ఈ మెలకు అవస్థ అంతా కూడా ఈ మెలకు అవస్థయే దేహంగా కలిగినటువంటి వాడు. మెలకువలో ఉండే ప్రతి కణము కూడా
ఆయన దేహమే. అయినా ఆ వైశ్వానరుడు మెలకువనంతా ఎట్లా వ్యాపించినాడు అంటే ఏ మాత్రం అభిమానం లేకుండా వ్యాపించినాడు కాబట్టి ఉపాధి, జాగ్రత్త ఉపహిత చేతనుడు అని పేరు. అంటే మొత్తం మెలకువను నాది అనుకుంటా ఉండే నేను, దేహాన్ని నాది అనుకుంటా ఉండే నేను ఒకడున్నాడు కదా, వాడిని జీవుడు అంటే. మెలకువను నాది అనుకుంటా ఉండే నేనున్నాను కదా, ఆ నేనును వైశ్వానర. ఇట్లా అర్థం చేసుకున్న తర్వాత ఈ జాగ్రత్త మాదిరి అది జాగ్రత్తే కాబట్టి నీకు సులభంగా అర్థమైపోతుంది. ఇప్పుడు ఈ నేను ఆ నేను ఒకడైతాడు. ఎందుకంటే ఏ నేనులో మొత్తం జాగ్రత్త పుట్టి ఉండి కరిగిపోయి ఇంకో జాగ్రత్త మళ్ళా పుట్టి ఉండి కరిగిపోతా ఉందో అదే నేను ఒకడే నేనే, కానీ రెండు నేను లేరు. వాడు ఇక్కడ ఒక వైశ్వానుడు, అక్కడ ఒక వైశ్వానుడు, అట్లాగే కదా. అప్పుడేమనిపిస్తుంది అంటే దీన్ని దాంట్లో కలిపినట్టు, కరిగించినట్లు, లయ అంటామే అది. అంటే ఈ జాగ్రత్త ఆ జాగ్రత్తను కాదు మనం విచారిస్తుండేది, మన నిజస్వరూపాన్ని. అంటే మన ముందు ఏ జాగ్రత్త కనిపించినా, ఏ ప్రపంచం కనిపించినా మన స్థితి అయితే ఒకటే ఉంది. మన ముందు జాగ్రత్త కనిపించకపోయినా మన స్థితి ఎట్లుందో ఉపనిషత్తు వివరిస్తుంది. అంటే ఈ విచారణ క్రమం ముందుకు సాగాల అంటే నీ మొదటి పాదాన్ని, వైశ్వానర పాదాన్ని చక్కగా అర్థం చేసుకుని ఉండాలి. మొత్తం మెలకువయ్యి ఆయన దేహం ఎట్లో, ఇది ఉపాధి అనే ఈ రహస్యమేమో పూర్తిగా అర్థమైంటే తర్వాతి సోపానం చెప్తున్నారే తైజస్సుని స్వరూపాన్ని గురించి అర్థమవుతుంది. మంత్రం స్వప్నస్థాన అంతఃప్రజ్ఞ సప్తాంగ ఏకో నవింశతిముఖ ప్రవివిక్తభుక్ తైజస ద్వితీయ పాద. స్వప్నావస్థయే స్థానంగా కలవాడును, అంతఃప్రజ్ఞుడును, సప్తాంగములలో కూడినవాడును, 19 ముఖములు కలవాడును, సూక్ష్మ భోగం కలవాడును అయిన తైజసుడే ద్వితీయ పాదము. ఇది స్వప్నస్థానాన్ని మంత్రం వివరిస్తున్నటువంటి తీరు. ఇందు రహస్యములు, మంత్ర రహస్యములు. ప్రశ్న: ఈ మంత్రము ఏ విషయమును ఉపదేశిస్తున్నది? సమాధానం: ఇది స్వప్నావస్థ ఎందలి మన స్వరూపమును తెలుపుచున్నది. ముఖ్యంగా ఉపనిషత్తు మాండుక్యము అవస్థ అనే శబ్దాన్ని వాడలేదు, స్థాన అయింది. స్వప్నస్థాన, జాగ్రత్త స్థాన, సుషుప్త స్థాన, స్థాన అనింది అంతే. దాన్ని సంప్రదాయకులు స్థా అనే ఈ శబ్దానికి ఇంతకుముందు చెప్పరే స్థా గతి నివృత్తవు అని ఆ అర్థాన్ని తీసుకొని ఇక్కడ కూడా అవస్థాన స్థానాన్న చూడండి, ఆ ధాతు ఒకటే. ఆ ధాతు ప్రకారంగా స్థాననే అవస్థ అన్నారు అంతే, ఇంకేమో కాదు. తప్పేం లేదు, ఎందుకంటే మన అనుభవాలకు జాగ్రత్త స్థానము ఉన్న స్వప్నావస్థ, జాగ్రత్త అవస్థ అన్న అక్కడ స్థాన శబ్దము ఉపాధిని చెప్తా ఉంది అనేది రహస్యం. ఇది స్వప్నావస్థ ఎందలి మనస్వరూపాన్ని తెలుపుచున్నది. ఈ మంత్రం ఏం చెప్తా ఉందప్ప అంటే స్వప్నావస్థలో మన స్వరూపం ఎట్లుందో చెప్తాం. స్వప్నావస్థని గురించి చెప్పడం లేదు, మన స్వరూపం ఎట్లుందో చెప్తాం. ఇది కల్పిత రూపం. ఇది వరకు చెప్పినట్లు ఈ 3 కల్పిత రూపాలు, కరణ సాధన పాదశబ్ద అని చెప్పారు కదా, ఆ 3 జాగ్రత్త స్థాన, స్వప్నస్థాన, సుషుప్త స్థాన 3 కల్పిత రూపాలు. తురీయముందే అది పరమార్థ రూపం చెప్పారు. అందుకే ఇది కల్పిత రూపము. మన ఆత్మను ఉన్నట్లు వర్ణించే విధము ఇది కాదు. ఎందుకంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇట్లా ఉంది అని చెప్తున్నారు. ఇది స్వప్నస్థానము, అంతఃప్రజ్ఞ కలిగినది, సప్తాంగములు కలిగినది, ఏకోనవింశతి ముఖములు కలిగినది అని ఇట్లుంది ఇట్లుంది చెప్తాంది కదా. ఇట్లా చెప్పదు పరమార్థం అంటే, ఇట్లా లేదని చెప్పాలి. అందుకే ఇది వాస్తవ బోధ కాదు. ప్రశ్న: ఈ మంత్రమునందలి తైజస్సుని విశేషణాలను స్పష్టపరపడు. తైజస్సునికి విశేషణాలు చెప్పారు కదా, వాటిని వివరించాలి. మొదటిది స్వప్నస్థాన. మొదటిది ఈ ఆత్మ స్వప్నమునే స్థానంగా కలవాడు. స్వప్నావస్థను నేరుగా తెలుసుకొనుచున్న సాక్షియే తైజసుడు.
మొత్తం స్వప్నస్థానాన్ని అంటే మొత్తం అవస్థ యొక్క వైశాల్యాన్ని, స్వప్నావస్థను నేరుగా అంటే స్వప్నావస్థ యొక్క మేర, స్వప్నావస్థ యొక్క ఈ విస్తీర్ణం ఎంత ఉందో ఆ మొత్తం తెలుసుకుంటూ ఉండేవాడు. అక్కడ కూడా ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక అంటాం కదా, ఆ మొత్తాన్ని తెలుసుకుంటూ ఉండే చైతన్య స్వరూపమైనటువంటి నీకు స్వప్నస్థానుడు అని పేరు. వాని పేరే తైజసుడు, తేజస్సు రూపంగా కలిగినటువంటి వాడు. చైతన్యం, తేజస్సు అంటే చైతన్యము, ఎరుక అని అర్థం. సాక్షికి స్వప్నం ఉపాధి. మొత్తం అక్కడ ఉండే అవస్థకంతా కూడా తాను సాక్షిగా ఉన్నాడు, చూస్తున్నాడు కదా. ఈ సాక్షికి ఆ స్వప్నం అంతా కూడా ఉపాధి, అంటే స్వప్నోపహిత చేతనుడు. స్వప్నమంతా కూడా ఆయనకు ఉపాధి. ఉపాధి అంటే అంటుకోకుండా వాటికి, అంటే అభిమానించకుండా అన్ని తానై ఉన్నాడు అని అర్థం. కనుక స్వప్నోపహిత చేతనమే తైజసుడు. తైజసునకు హిరణ్యగర్భుడు అని మారుపేరు కూడా కలదు. చూడు, తైజసుడు వెష్టి అని, హిరణ్యగర్భుడు సమష్టి అని చెప్పకూడదు. తైజసుడు అన్న హిరణ్యగర్భుడు అన్న ఒకటే. తైజసుడు స్వప్నమునకు, స్వప్నము తైజసుకునకును కట్టుబడి ఉన్నది. ఎట్లా, ఏమదర్థము అంటే, తైజసుడు ఉంటే స్వప్నం ఉంటుంది, స్వప్నం ఉంటే తైజసుడు ఉంటాడు. ఆ అర్థంలో అనర్థం రెండు కూడా అవినాభావ. తైజసుడు స్వప్నమునకును, స్వప్నం తైజసుకునకును కట్టుబడి ఉన్నది. కాన తైజస్సుని స్వప్నస్థాన అని శృతి పేర్కొనేను. దృక్కును వీడి దృశ్యం మరచ్చటను ఉండదు కావున దృక్కైన తైజస్సునకు స్వప్నము కట్టుబడి ఉండుట నిజమే. ఎందుకంటే దృక్కును వీడి దృశ్యం ఉంది అని చెప్పడానికి ఎవరు చెప్పాలి? దృక్కే చెప్పాలి కదా. దృక్ ఎవరు అక్కడ? తైజసుడే. తైజసుడే దృక్కు, స్వప్నావస్థ అంతా దృశ్యం. దృక్కును వీడి దృశ్యం లేదు అంటే అంతా తైజసుడే అని చెప్తాం. ఇక్కడ అంత వైశ్వానుడే ఎట్లో, ఇక్కడ అంతా తైజసుడే. కావున తైజసుడు స్వప్నమునకు కట్టుబడి ఉన్నట్లు తోచున్నను అవస్థాబద్ధత్వము ఉపాధికృతమే కా నిజం కాదు. అవస్థకు కట్టుబడి ఉన్నాడు అంటాం కదా. అవస్థ కట్టుబడి ఉన్నాడు అంటే అంటుకొని ఉన్నాడు అర్థం చేసుకోకూడదు. అందుకే ఉపాధి అని చెప్తున్నారు పదే పదే. విశేషణం అయితే అంటుకుంటాడు, ఇక్కడ ఉపాధి అది అంతే. అంటే అంతా తానై దేనికి అంటుకోకుండా ఉన్నాడు. దేనికి అంటుకోకుండా అంటే దేంట్లోనూ అభిమానానికి లోను కాకుండా ఉన్నాడని అర్థం. అందుకే అవస్థాబద్ధత్వం లేదు. బద్ధత్వము అంటే బంధం. అవస్థాబద్ధత్వము లేదా ప్రపంచబద్ధత్వం లేదా ప్రతి కణము యొక్క బద్ధత్వం ఏది లేదు వాడికి. అంటే ఏది బంధించదు వాడిని. వాడు పోవాలనుకుంటే పారేస్తాడు, వచ్చేస్తాడు, అంతే. అంత సిద్ధంగా ఉండేవాడు. ఎవడు స్వప్నమును విడువజాలక అచ్చటనే నేను నాది అని అభిమానం పొంది కూడుకొని ఉన్నాడో, ఎవనిని వదిలి దృశ్యమైన స్వప్నం మరెచ్చటను ఉండజాలదో అట్టి స్వప్నావస్థుడు ఆత్మ యొక్క వర్ణన ఇందు కలదు. వాడిని వీడి స్వప్న ప్రపంచం కానీ ప్రతి జీవరాశి కానీ ఏముండవు. అన్నీ వీడిని ఆశ్రయించుకునే ఆడున్నాయి. వీడు వాటిని ఆశ్రయించుకొని లేడు. వాడు కావాలంటే అన్నిటినీ కరిగించే తానుగా ఉండగలడు. అంటే తైజసుడిని ఆశ్రయించుకొని, తైజసుని యొక్క ఎరుకను ఉనికిని ఆశ్రయించుకొని అవన్నీ ఉన్నాయి. స్వప్నంలో కనిపిస్తూ ఉండే ప్రతి జీవ నిర్జీవరాశి కూడా తైజసుని యొక్క ఉనికిని ఆశ్రయించుకొని అవి ఉన్నాయి, కానీ వాటి యొక్క ఆశ్రయంలో వీడలేడు అని అర్థం. అంతఃప్రజ్ఞ, ఇంతకుముందు బహిష్ప్రజ్ఞ అని చెప్పాయి, ఇది అంతఃప్రజ్ఞ. లోపల తెలివి గలవాడు. లోపల అని తెలివి లోపల అంటే అర్థమేమి? చైతన్యం యొక్క లోపల, చైతన్య ప్రవాహంలో బయట అంటే స్థూలంగా అవిచార దశలో చైతన్యము ఇట్లా ఉంది అనిపిస్తుంది ప్రపంచ రూపంలో. ఇంకొంచెం లోతుగా చూస్తే ఇంద్రరూప చైతన్యం ఇంకా కనిపిస్తుంది. అంటే దాని యొక్క ఆత్మ ఇది. దాని ఇంకా నీవు లోతుగా విశాల దృష్టితో పరీక్షించే కొద్దీ మనోరూప చైతన్యం.
ఇంకా విశాలంగా లోతుగా పరీక్షించే కొద్దీ ఇది సాక్షి రూప చైతన్యమే. అంటే ఏ ప్రపంచాన్ని చూస్తున్నావో ఇది సాక్షి చైతన్యం కంటే వేరు కాదు, ఇది నిశ్చయమవుతుంది. ఇవి బయట ఇంకొంచెం లోపల, ఇంకా లోపల, ఇంకా లోపల అనిపిస్తుంది. దీన్ని ఎట్లా అంటారు? లోపల లోపల అనేదంతా కూడా చైతన్యంలోనే లోపల లోపల అంటూ ఉండేది. లోపల బయట అనేదంతా కూడా చైతన్యంలో వ్యవహారము. నీవు లోపల బయట అంటే నీ దేహానికి బయట, నీ దేహం లోపల అనుకుంటావు, అట్లాగా. అందుకే అంటున్నారు, ఇంద్రియాలతో నీవు తెలుసుకుంటున్నావు అంటే ఇది బహిష్ప్రజ్ఞ. చూడు, ఈ చైతన్యం. మనసుతో తెలుసుకుంటున్నావు అంటే అంతఃప్రజ్ఞ. అంతే. అంటే ఇంద్రియాల రూప చైతన్యం కంటే మనోరూప చైతన్యం లోపల ఉంటుంది, అంతే తేడా. అంతఃప్రజ్ఞత్వం అంటే ఇంద్రియ రూప చైతన్యంగా మిగిలిపోతే అదే వైశ్వానరపాదం. మనోరూప చైతన్యంగా మిగిలిపోతే దాన్నే తేజస్పాదం అంటారు. సాక్షి రూప చైతన్యంగా మిగిలిపోతే దాన్నే ప్రాజ్ఞపాదం అంటారు. ఇంతే తేడా. చైతన్యానికి 3 పేర్లు, ఒక్క చైతన్యానికే పేరు. ఎప్పుడు బహిర్ముఖమయ్యే కొద్దీ వైశ్వానరత్వము ఇట్లా వస్తుంది, అంతర్ముఖం అయ్యే కొద్దీ సాక్షిగా ఉండిపోతాడు. ఈ అర్థంలోనే లోపల బయట అంటే చైతన్యంలోనే బయట, చైతన్యం లోపల. అంటే బహిర్ముఖమైన చైతన్యము అంటే ఇంకా అవిచార దశలోనే ఉండే చైతన్యం అంతే అర్థం. విచారణ ప్రారంభమైంది అంతే. ఇంకా అవిచారలోనే ఉన్నాడు, అధ్యారోపిత రంగంలోనే ఉన్నాడని అర్థం. అందుకే లోపల బయట అంటే అంత చైతన్యంలో అర్థం చేసుకోవాలి, కానీ మన శరీరం బయట, మన శరీరం లోపల అని ఈ అర్థం పెట్టుకోకూడదు. అంతఃప్రజ్ఞ అంటే అది. ఎట్లయితే ప్యాంటు అని బహిర్ముఖంగా అనిపిస్తుందో, ఇంకొంచెం లోతుగా చూస్తే అది ఒక వస్త్రము, ఇంకా లోతుగా చూస్తే అవి నూలు పోగులో, ఇంకా లోతుగా చూస్తే అది పత్తి అని అనిపిస్తుందో. ఇప్పుడు నీకు ప్యాంటు కనిపిస్తున్నప్పుడు కూడా పత్తే, మరి అప్పుడెందుకు కనిపించలేదు అంటే దాన్నే అంటారు. ప్యాంటు కనిపిస్తున్నప్పుడు అది పత్తి అనిపించలేదు కదా అంటే అంతర్దృష్టి నీకు లేదు, అందుకే అనిపించలేదు. అవిచార దశ ఇది. అవిచార దశలో అందరికీ ప్యాంట్ అని అనిపిస్తుంది. ఇంకొంచెం లోపల అంటే నీవు లోపల అనే అర్థం ఏం చెప్తుంది? లోపల అనే శబ్దము దేని నుంచో లోపల బయట అర్థం కాదు. అది కొంచెం లోతుగా చూడు అంటే విచారించుడు అంతే అర్థం. ఒక రంధ్రంలోనో ఒక గుహలోనో లోపల చూడు అంటే ఆ అర్థం వేరే. ఇక్కడ లోపల అనే శబ్దానికి అర్థం లేదు. వస్తువు యొక్క నైజం, వస్తువు యొక్క నిజమైన స్థితి వైపుకు చూడు అంతే అర్థం. లోతైన దృష్టి అంటే నిజ దృష్టి. బాహ్య దృష్టికి ఒకటి కనిపిస్తుంది ప్యాంట్ అని. కొంచెం లోతుగా గమనించేది అంటే నీ విచారించి గమనించు. నీ లోతు విచారణలో చెప్తున్నారే కానీ ఇక్కడ నీవనుకుంటున్నట్లు నీ దేహం లోపల, నీ దేహం బయట అని ఈ అర్థం పెట్టుకోకూడదు. అట్లా పెట్టుకుంటే ఫెయిల్ అవుతుంది ప్రక్రియ. అందుకే లోపల తెలివి గలవాడు, ఇంద్రియముల వలన కలుగు ఎరుకయే బయట తెలివి, మనస్సు వలన కలిగే తెలివియే లోపలి తెలివి. అదే ఇది అంతఃప్రజ్ఞ. ఆ వాక్యం అక్కడ పోయింది. ఇట్టి ప్రజ్ఞ గల ఆత్మయే అంతఃప్రజ్ఞుడు. తర్వాత ఆక్షేపం ఈ విషయంలో. అంతఃప్రజ్ఞ అంటున్నాను కదా, అంతఃప్రజ్ఞాన విశేషణను భాష్యకారులు జాగ్రత్త ప్రజ్ఞ అనేక సాధన బహిర్విషయేవ అవభాసమాన మనస్పందన మాత్రవతి తథాభూతం సంస్కారం మనస్యాదత్తే ప్రజ్ఞ అని వ్యాఖ్యానించింది. అనగా జాగ్రత్త అవస్థ ఎందలి వస్తుజ్ఞానజన్య సంస్కారమే స్వప్నమునకు కారణమగుననియు, మెలకువలోని ఇంద్రియ ప్రజ్ఞ యొక్క వాసనయే అంతఃప్రజ్ఞత్వం అని సూచించిరి. కావున శృతి భాష్యకారుల అభిప్రాయమున జాగ్రత్త స్వప్నములకు సంబంధం కలదని అంగీకరింపవలసి ఉండను. బాహ్య ప్రజ్ఞ అంతఃప్రజ్ఞ అంటున్నారు అంటే శంకరాచార్యులు ఏమంటున్నారు? బాహ్యంలో నీకు కనిపించే నీ వస్తువులన్నీ కూడా అక్కడ కూడా కనిపిస్తున్నాయి కదా, ఇది బయట అనిపిస్తుంది, స్వప్నం లోపల అనిపిస్తుంది. అందుకే రెండింటి మధ్య ఏదో కార్యకాల సంబంధం ఉన్నట్లు అనిపిస్తుంది అంటే ఇక్కడ ఆక్షేపం ఇస్తున్నారు. ఉన్నట్టు అనిపిస్తుంది అని శంకరాచార్యులు అంటున్నారు అంటే ఉంది అనుకుందాంలే
అంటే దీనికి సమాధానం చెప్తున్నారు. ఆరంభమున శృతి ఈ సంబంధమును బహిష్ప్రజ్ఞ అంతఃప్రజ్ఞ విశేషములతో అధ్యారోప దృష్టిచే అంగీకరించి ఉన్నను, తర్వాత సప్తాంగ ఏకోవింశతిముఖ అని ఆ సంబంధం నిషేధించాడు. ప్రారంభంలో ఏం చెప్తా ఉంది? బహిష్ప్రజ్ఞ అంతఃప్రజ్ఞ, స్థూల బుక్కు సూక్ష్మ బుక్కు అని చెప్తాను. ఇది చూస్తే ఏమనిపిస్తుంది అంటే బయట కనిపిస్తూ ఉండేది లోపల కనిపిస్తూ ఉండేది అని ఈ అర్థం వచ్చింది. కానీ వెంటనే శృతి ఏం చెప్పింది? సప్తాంగ ఏకోవింశతిముఖ అని జాగ్రత్త స్థానాన్ని సపరేట్గాను, స్వప్నస్థానానికి కూడా సప్తాంగ ఏకోవింశతిముఖ సపరేట్గాను చేయడం వల్ల దాని వైశాల్యమే వేరు, దీని వైశాల్యం వేరు. దాన్ని చెప్తున్నారు కూడా. భాష్యకారులు కూడా శృతిని అనుసరించి సంబంధం ఉన్నట్లు వివరించి ఉన్నను. భాష్యకారులు కూడా శృతిని అనుసరించే మాట్లాడినారు, మన కల్పనను అనుసరించే మాట్లాడుతున్నారు అని అర్థం. స్వప్నము అప్పటికి జాగ్రత్త వలె కనిపించునని జాగ్రత్తవత్ అవభాసతే అని రాసి ఉన్నారు. అది కూడా స్వప్నం కూడా జాగ్రత్తవత్ అవభాసతే అని రాసినారు. ఇంకా ఏం రాసినారు కాన భాష్యకాల అభిప్రాయమైన అవస్థలు పరస్పరాపేక్ష లేక స్వతంత్రమలై ఉన్నవని, వీనికి పరస్పర సంబంధం లేదని తెలుసుకున్నవలను. ఇంతేకాక తత్రైవ పశ్యతి నతు జాగ్రత్తాత్ ఉత్పద్యమానాన్. ఇది చాలా ముఖ్యమైన వాక్యం. నీవు స్వప్న ప్రపంచంలో ఏం చూస్తున్నావో అక్కడే చూస్తున్నావు, ఇక్కడి నుంచి అది ఉత్పత్తి అయ్యేవి కాదు అవన్నీ. నీవు ఇక్కడుండే వాళ్ళు అక్కడికి వచ్చి అనుకుంటున్నావు, అడిగి చూడు ఎవరు రాలేదు అన్నర్థం. నీకేమనిపిస్తుంది? వీళ్ళే అంత అక్కడికి వచ్చినట్లు అనిపిస్తుంది, కానీ నీవు విచారించోడు వాళ్ళని, ఎవరు రాలేదు అక్కడికి. ఈ గాలి అక్కడికి పోలేదు, ఈ వెలుతురు అక్కడికి పోలేదు, ఈ దేవుళ్ళు అక్కడికి పోలేదు, వాళ్ళే వేరు. స్వప్న ప్రపంచంలో నీకు ఏ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్నారనిపిస్తుందో వీళ్ళు కాదు, వాళ్ళు వేరే, పూర్తి వేరే. ఎందుకంటే ప్రపంచం వేరే అన్నప్పుడు ఆ ప్రపంచానికి సృష్టికర్త స్థితికర్త లయకర్త ఇక్కడే వేరు, అక్కడే వేరు. అక్కడ ఎవరో దేవుళ్ళు ఉన్నాడో అనిపిస్తుంది అంటే అయితే ఈ రాముడు కాదు, ఆ రాముడు వేరు. తత్రైవ పశ్యతి నతు జాగ్రత్తాత్ ఉత్పద్యమాన. చూడండి ఈ మాట. నీ వాళ్ళని అక్కడే చూస్తున్నావు, వాళ్ళు ఇక్కడి నుంచి రాలేదు. నీవు అనవసరంగా వాసన అనుకుని అంతఃప్రజ్ఞ బహిష్ప్రజ్ఞ అనుకుని ఇట్లా వీటి మధ్య ఏదో సంబంధం ముందు చూడొద్దు. సంబంధం లేదు, ఇదే వేరు అదే వేరు. ఏ అవస్థకు తోచినటువంటి ప్రపంచము ఆ అవస్థకే పరిమితము అని మూడో కీలకం చెప్పారు కదా, అదే. అనగా జాగ్రత్తన భ్రాంతిచే రజసర్పాదులను కాంచున్నట్లు స్వప్న భ్రాంతిచే అచ్చడి దృశ్యములను కాంచున్నారే కానీ జాగ్రత్త వాసనచే అచ్చడి దృశ్యములను గాంతురనుట సమంజసము కాదని భావము. నీవెట్లయితే జాగ్రత్తలో లేని వస్తువును చూస్తున్నావు, లేని వస్తువు ఏది? పాము. అక్కడ పగ్గము, లేని వస్తువు పాము కనిపించింది. అట్లా స్వప్నంలో కూడా వాస్తవానికి లేని వస్తువులను నీవు ఉన్నాయని చూస్తున్నావు అంటే ఇక్కడవేం కాదవి, అక్కడే చూస్తున్నావు. కావున జాగ్రత్త స్వప్నములకు కారణకార్య సంబంధము లేదనుట శృతి భాష్యములకు సమ్మతము. వీటి మధ్య కారణకార్య సంబంధము లేదు, ఏ సంబంధము లేదంతే. సప్తాంగ ఏకోనవింశతిముఖ. ఇది జాగ్రత్తకి ఎట్లో ఇక్కడ కూడా అట్లే తీసుకోవాలి. వైశ్వానరునకు తెలిపిన 7 అంగములని తేజస్సునకు గ్రహింపవలేను. వైశ్వానుడికి తల మొండెము కాళ్ళు చేతులు అని చెప్పుకుంటూ వచ్చారు కదా, అట్లే ఇక్కడ కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే అది అప్పటి జాగ్రత్త, ఇది ఇప్పుడు జాగ్రత్త. ఇప్పుడు చెప్పాలంటే ఇప్పుడు వర్తమాన జాగ్రత్త, అది గతించిన జాగ్రత్త. వర్తమాన గతించిన అంటే అనుభవంలో గతించిన అని అర్థమే కానీ కాలంలో గతించిన అర్థం కాదు. మన అనుభవంలో ఒక జాగ్రత్త అయిపోయింది, ఇంకో జాగ్రత్త జరుగుతుంది, ఇట్లా చెప్పాలా. గతించిన కాలంలో జరిగింది ఏంటి తప్పైతుంది. మళ్ళా అవస్థలు నీవు కాలంలో జరిగినాయని చెప్పుకోడు, సంఘటనలు కాదు అవి. కాలంలో జరిగేవి సంఘటనలు, అవస్థలు సంఘటనలు కాదు, అవస్థలు అనుభవాలు. అది గతించిన అనుభవము, ఇది వర్తమాన అనుభవం అంతే. ఏకోనవింశతిముఖ వైశ్వానరునకు తెలిపిన 19 ముఖములనే తైజసునకును తెలుసుకునవలెను.
సప్తాంగ ఏకోనవింశతి ముఖ అని విశేషణములచే ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవిక విశ్వమంతయు తైజస్సునకు విషయమనియు శృతి తెలుపుతున్నది. కావున స్వప్నమున మనస్సు మాత్రం ఉండుననియు, మనోబుద్ధులు మాత్రం ఉండుననియు, స్వప్నము జాగ్రత్త వాసన జన్యమనుటయో భ్రాంతియే. ఎంతోమంది ఇట్లా చెప్తారు, స్వప్నంలో మనసు ఒకటే ఉంటుంది, స్వప్నంలో మనస్సు బుద్ధి రెండే ఉంటాయి, స్వప్నము జాగ్రత్త వాసనతో ఏర్పడింది. ఇట్లా ఏం చెప్పినా నీ కల్పన. ఇక్కడ ఎట్లా త్రివిధ ప్రపంచం ఉందో, ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవిక, అక్కడ కూడా స్పెషల్గా సపరేట్గా ఇక్కడ జాగ్రత్తని ఎట్లా స్థూలంగా అనుభవిస్తున్నావు, అక్కడ కూడా నీవు జాగ్రత్త అంతే స్థూలంగా అనుభవించాల్సింది. అక్కడ ఎవరైనా కొడితే నీకు నొప్పి అవుతుంది స్థూలంగానే, అక్కడ కూడా తింటే నీకు ఆకలి తీరుతుంది, అంతా ఒకటే. నాలుగవది ప్రవివిక్త బుకు అనగా సూక్ష్మ విషయములను అనుభవించేవాడు. ఇచ్చట జాగ్రత్త దృష్టిచే జాగ్రత్త నందల విషయములు స్థూలములనియు, స్వప్నం మన దేహంలో సంభవించును కావున అందలి విషయములు సూక్ష్ములనియు చెప్పబడెను అంటున్నా. చూడండి, దేహములో సంభవించును. స్వప్నం ఎక్కడ పానికి కనిపించింది అంటే నా లోపల అంటాడు. నీ లోపల అని అంటున్నావు అనేది నిజం, కానీ ఈ దేహం లోపల అని అనిపిస్తుందనికి అది తప్పు. స్వప్నం ఎక్కడ కనిపించింది? నాలోనే కనిపించింది, కరెక్ట్. నా దేహంలోనే కనిపించింది, తప్పు. నీ దేహం లోపల అంత పెద్ద ప్రపంచం ఎట్లా కనిపిస్తుంది? నీవే ఆలోచించు. ఎందుకు ఇట్లా తప్పయింది అంటే నీ విచారణ చేయలేదు అంతే. నాలోనే కనిపించింది అని అనుభవం, అది నిజమే, నీలోనే కనిపించింది, కానీ ఏ నీలో నీకు తెలియదు అంతే. ఎందుకంటే నువ్వు తప్పుగా ఏదో నేను అని పెట్టుకున్నావు దేహాన్ని, అందుకే ఆ నీలోనే అనుకున్నావు, అంటే దేహంలో పడింది అనుకుంటున్నావు. అంత పెద్ద ప్రపంచము దేహంలో కనబడే అవకాశం లేదు. అవునా కాదా అంటే అవును, యుక్తియుక్తంగా మధ్య అనిపిస్తున్నాడు. అందుకే అంటున్నారు, ఇచ్చట జాగ్రత్త దృష్టిచే జాగ్రత్తన విషయములు స్థూలములనియు, స్వప్నం మన దేహంలో సంభవించును కావున అందలి విషయములు సూక్ష్ములనియు చెప్పబడినవి. ఇచ్చట సప్తాంగములు ఏకోనవింశతి ముఖముల వలన ఆత్మకు సూక్ష్మ భోక్తృత్వం కలదనియు, స్వరూపత ఆత్మ భోక్తృత్వం లేదను రహస్యమును శృతి చాటునని. నిజంగా అక్కడ ఉండే 19 ముఖాల వల్ల వీడికి భోక్తృత్వం అంతే, వాస్తవానికి భోక్తృత్వం లేదు. ఎట్లయితే జీవుడికి ఇంద్రియాల వల్ల కర్తృత్వాలు భోక్తృత్వాలు వస్తున్నాయో, అట్లే వైశ్వానుడికి కూడా ఏ భోక్తృత్వము లేదు, స్వరూపత లేదు. 19 ముఖాల వల్ల భోక్తృత్వం కనిపిస్తుంది. ఆ భోక్తృత్వాన్ని ఏమంటున్నారు? ప్రవివిక్త బుక్. వివిక్త అంటే సపరేట్ అన్నారు. ప్రవివిక్త అంటే సూక్ష్మ. తైజస అనగా చైతన్య స్వరూపుడు. తేజస్సు అంటే చైతన్యం, తెలివి. వెలుతురు అని అర్థం కాదు, తెలివి అని అర్థం. వెలుతురు జడం, తెలివి అంటే చైతన్యం. అందుకే ఎప్పుడు కూడా తేజస్సు అంటే వెలుతురు అనకూడదు. వెలుతురుకు తెలివి లేదు. సూర్యుని వెలుతురు ఎంత గొప్పగా ఉన్నా, ఎన్ని కోట్ల కిలోమీటర్ దూరం పోగలిగినా అది జడ పదార్థం. అందుకే తేజస్సు అంటే చైతన్యం అని అర్థం. తైజసుడు, తేజస్సు చైతన్యమే స్వరూపంగా కలిగినటువంటి వాడు. హిరణ్య గర్భ అన్నదే. హిరణ్యం అంటే తేజస్సు, బంగారు. హిరణ్యము అనే శబ్దాన్ని బంగారు అని అర్థం. బంగారు యొక్క లక్షణం ఏమి అంటే బాగా మెరుస్తూ ఉండటం, తేజస్సు. అందుకే తైజస అన్న హిరణ్య గర్భ అన్న ఒకటే అర్థం. ఈ శబ్దమును భాష్యకారులు చెప్తుండే చూడండి. తైజస అంటే విషయశూన్యాయాం ప్రజ్ఞాయాం కేవల ప్రకాశ స్వరూపాయాం విషయిత్వేన భవతి ఇది తైజస. విషయరహితమైన కేవలం ప్రకాశ స్వరూపమైన ప్రజ్ఞకు విషయి అగుట చేత సాక్షిని తైజసుడు అందరు. జాగ్రత్త అవస్థ ఎందలి ఆత్మ శరీరాదులు కట్టుబడి అల్పజ్ఞుడు, అల్పశక్తిమంతుడుగా తోచినను నిజముగా దేనికిని బద్ధుడు కాని విధమున స్వప్నమునందలి ఆత్మ శరీరాదులు కట్టుబడి సుఖదుఖాలు అనుభవించినట్లు తోచినను నిజముగా ఈ ఆత్మ స్వప్న ప్రపంచమునకు అంతటికి సాక్షి శుద్ధ చైతన్య రూపుడై ఉన్నాడు.
ఈ ఆత్మ స్వప్న ప్రపంచమునకు అంతటికి సాక్షి శుద్ధ చైతన్య రూపుడై ఉన్నాడు. తైజస్సుని యందు అవిద్యా కామకర్మలు లేనే లేవు. స్వప్నమునందు సకల ప్రపంచము ఇతని యందే ఉదయించి అస్తమించుట చేత విశ్వము యొక్క ఉనికి నిజముగా తైజస్సుని యొక్క ఉనికియే. ఈ విశ్వము తైజస్సుని అంటే తేజస్సునందే ప్రతీతమగుచున్నదని తైజసహ అను శబ్దం సూచించున్నది. విషయరహితమైన కేవల ప్రకాశ స్వరూపమైన ప్రజ్ఞ. వాడు ఎట్లాంటి వాడు అక్కడ ఉండేవాడు అంటే, అక్కడ ఉండేవాడు కూడా వైశ్వానరుడే. వాడి యొక్క స్వరూపం ఏమి అంటే విషయరహితమైన కేవల చైతన్య స్వరూపం. విషయి ఇట్లా లేదు, కేవల చైతన్యం తాను అట్లా ఉండేవాడు. అంటే విషయానికి అంటుకోకుండా ఉన్నాడు అక్కడ అర్థం. విషయం అంటే ప్రపంచం, ప్రపంచం అంటే అవస్థ ఏదైనా కావచ్చు. వాడిలో ఏ బద్ధత్వము లేదు, అంటే దేనికి అంటుకోకుండా ఉన్నాడని అర్థం. కానీ ఆ అవస్థలో ఎక్కడో ఒక శరీరంలో వీడికి ఏమనిపిస్తూ ఉంది, ఒక శరీరానికి కట్టుబడినట్లు, వాడు అల్పజ్ఞుడుగా ఉన్నట్లు, అల్పశక్తిమంతుడిగా ఉన్నట్లు ఇవన్నీ వీడికి అనిపిస్తాయి. కానీ వాస్తవానికి వాడు ఎరుకయే స్వరూపంగా కలిగినటువంటి వాడు. అవిద్యా కామకర్మలు వాడిలో లేవు అని అర్థం, స్వరూపతః లేవు. మూడవది ద్వితీయ పాద. దీనికి అట్లా అర్థం చెప్పాలి. రెండవ పాదము అంటే మనము ఈ స్వప్నావస్థకు రెండవ స్థానం ఇచ్చినాం కదా, ఆ అర్థం కాదు. రెండవసారి తెలుసుకోగలిగినటువంటిది. మొదటిసారి వైశ్వానర తత్వాన్ని తెలుసుకోవాలా, ఇది మొదటి సాధనానికి. రెండవ సాధన, రెండవ పాదం ఏది అంటే తైజస పాదం. తైజస పాదం తెలుసుకున్న తర్వాత ఏమవుతుంది అంటే వైశ్వానర పాదము తైజస పాదంలో ఏకమైపోతుంది. ఇప్పుడు రెండు స్వప్నాలు అవుతాయి. ఇది జాగ్రత్త ఉంటున్నావు కదా, అది జాగ్రత్తగానే చూసినప్పుడు ఈ రెండు కూడా స్వప్నాలు అవుతాయి. తైజసుల రెండవ పాదం. సామాన్య జనులు ఈ అవస్థకు రెండవ స్థానం ఒసగుట చేత శృతి దీనిని ద్వితీయ పాదం అని వర్ణించెను. ఇట్లు వర్ణించుటకు మరి ఒక కారణం కూడా కలదు అని చెప్తున్నారు. ప్రాజ్ఞాది పాదము నిజతత్వమును గ్రహించుటకు తైజస పాదము ఉపయోగపడదు. నీవు ప్రాజ్ఞ తురీయ పాదములు తెలుసుకోవాలంటే ఈ రెండవ పాదం నీకు ఉపయోగపడుతుంది. కాబట్టి కావున ఇది ద్వితీయ పాదము అనబడెను. స్వప్నానుభవాన్ని ఎందుకు విశ్లేషించాల్సి వస్తుంది, జాగ్రత్త పాదంలోనే విశ్లేషిస్తే చాలు కదా అని చాలామంది అడుగుతారట. దీనికి స్వామివారు సమాధానం చెప్తారు. జాగ్రత్త అనుభవంలో మనకి ఏం కనిపిస్తుందో, ఇదంతా వైశ్వానరత్వం అని అర్థం చేసుకున్నా, ఇదంతా మెలకువ, ఇది నాదే మెలకువ అని ఎంత స్పష్టంగా అర్థం చేసుకున్నా కూడా ఇక్కడ లోపం ఏం మనకి అంటే, ఇది ఎంత పెద్ద అవస్థగా కనిపిస్తున్నా కూడా నా దేహం ఉంటే కనిపిస్తుంది, లేకుంటే లేదు కదా అని అనిపిస్తుంటుంది. అంటే ఈ దేహాభిమానాన్ని వీడు తీసేయటానికి ఇక్కడ సాధ్యం కాకుండా, కానీ స్వప్నానుభవంలో ఈ అవకాశం ఒకటి కనిపిస్తుంది. స్వప్నంలో మనం ఎన్నోసార్లు దేహాన్ని పోగొట్టుకున్నట్లు కనిపిస్తుంది. అది ఆశ్చర్యం. అంటే దేహము చనిపోయినా తర్వాత జరిగిండే సంఘటన అంతా కూడా మనము పూస గురిచినట్లు చెప్తాం వేరే వాళ్ళకి. స్వప్నంలో నేనే చచ్చిపోయింటి, యాక్సిడెంట్ అయిపోయి నన్ను తీసుకుపోయి ఎవరో కాల్చరి, తర్వాత 15 రోజులకు ఏదో కార్యాలు చేసి చెప్తాడు. అంటే ఇంత జరిగింది స్వప్నంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడేమనిపిస్తూ ఉంది, ఈ దేహము ఉంటేనే కదా ఈ చింతన జరుగుతుంది అనిపిస్తుంది. అక్కడ ఆ అనుభవం చెప్తా ఉంది అంటే, నీ దేహము ఇంద్రియాలు మనస్సు అనే ఈ సంఘాతం, ఈ గుంపు లేకున్నా నీ చూపు, నీ దృష్టికి లోపం లేదు. నహి ద్రష్టు దృష్టే విపరిలోపో విద్యతే. ఈ అనుభూతి అక్కడ మనకు తెలుస్తుంది కదా, నిజంగా ఇది జాగ్రత్తే, అది జాగ్రత్తే. ఇక్కడ దేహం పోలేదు కాబట్టి నీకు అర్థం కాలేదు. అది జాగ్రత్త పోయింది అంటున్నావు కదా, అక్కడెట్లో ఇక్కడ కూడా నీ దేహాది సంఘాతాన్ని పారేసినా నీ ఉండగలవు. ఆ జాగ్రత్తలో ఉన్నావు, ఇది జాగ్రత్తే, ఈ జాగ్రత్తలో ఉంటావు. ఎందుకు భయపడుతున్నావు? మనిషి ఇది పోతే సర్వనాశనం అనుకున్నాడు, ఏం లేదు. అది జాగ్రత్త అని స్పష్టమైతే ఇప్పుడు దాన్ని స్వప్నం అనొద్దు. అన్ని జాగ్రత్త అనుభవాలు ఇట్లే ఉండేది.
ఇక్కడ కూడా అంతే. నీవు మరణించిన తర్వాత అనే మాట నీకు భయం అవుతా ఉంది, నీవు అట్లా అనుకుంటున్నావు అంతే. అక్కడ చూడు సులభంగా నీ మరణం అయిపోయిన తర్వాత అంతా ఏం జరిగిందో చెప్తున్నావు. ఇక్కడ కూడా చెప్పగలవు, నీ దేహాదులు లేకున్నా నీ ఉండగలవు. ఇది ఏయం ప్రేతే విచికిత్సా మనుష్యే అస్థీత్యేకే న్యాయమస్థీతి చేయికే అని అడుగుతాడా నచికేతుడు. యముని అడుగుతున్నాడు. దేహ ఇంద్రియ మనస్సు ప్రాణాయి పోయిన తర్వాత ఉంటాడు అంటే తన ఉనికి ఒకటి ఉంది అని కొంతమంది, లేదు అని కొంతమంది అడుగుతున్నారు కదా. దీని రహస్యం ఏమి చెప్పు. ఏతద్విద్య మనుషిష్టస్త్వయాం వరాణామేష వరస్తృతీయ అని అడుగుతాడు. ఇదే అడుగుతా ఉండేది. ఈ దేహాది సంఘాతం లేకుంటే నేను ఉండగలనా లేదా? ఉంటావయ్యా అని ఉపనిషత్తులో వల్ల ఆ యముడు స్వప్నాంతం జాగ్రత్తాంతం చ ఉభౌ ఏనాన పశ్యతి అని చెప్తాడు. అంటే ఆ జాగ్రత్తలో ఎట్లా జరిగిందో ఈ జాగ్రత్తలో కూడా అదే జరుగుతుంది. ఈ దేహాది సంఘాతం పోయినా నీ ఉనికికి నీ ఎరుకకు భంగం లేదు. నీ ఆనందం అనేది నీ స్వరూపత నీ ఆనంద స్వరూపియే, కానీ ఆ ప్రపంచం వల్ల నీకేదో రావాల్సినటువంటి అవసరం లేదు. ప్రపంచం వల్ల నీకేదో వస్తూ ఉంది అనేది కేవలం భ్రాంతి సిద్ధమే తప్ప అది నీ అనుభవ సిద్ధం కాదు. అందుకే నీవైతే ఎప్పటికీ ఉండగలవు. ఎప్పుడు ఉండేవాడే నీవు, సమస్తమునకు ఉనికినిచ్చిండేవాడే నీవు. ఈ సత్యాన్ని చెప్తా. అందుకే స్వప్నావస్థను ఎందుకు విచారించాల్సి వస్తుంది అంటే ఈ ఉదాహరణ కోసం. ఉదాహరణ ఏదో ఇస్తే ప్రయోజనం లేదు, నీ అనుభవాన్ని చూపిస్తే చూడండి ధైర్యం వస్తుంది. రెండు జాగ్రత్తలే అని తేల్చుకోవటం వల్ల ఏం ప్రయోజనం అంటావు కదా. చూడు, అది జాగ్రత్తే అని నీకు అర్థమైపోయింది అంటే మరి ఆ జాగ్రత్తలో శరీరాదులు పోయినా నీ ఉండగలుగుతున్నావు అంటే ఈ జాగ్రత్తలో ఉంటావు అని నిశ్చయమవుతుంది కదా. ఇది ముఖ్యం. రెండు జాగ్రత్తలు ఎందుకు అని చింతన చేస్తావు, రెండు సమానాలు ఎందుకు చెప్తారు అంటారు కదా. రెండు సమానాలు అని ఉపనిషత్తు చెప్పటం లేదు, నీ అనుభవమే ఉంది అని చెప్తున్నారు. దీన్ని ఎట్లా నీవు జాగ్రత్తను నేరుగా నీవే అనుభవిస్తున్నావో దాన్ని కూడా అట్లే అనుభవిస్తున్నావు, ఇంతే సత్యంగా అనుభవిస్తున్నావు. రెండు ఇంతే. అది కూడా అనంత కాల ప్రవాహంలో ఉన్నట్లే కనిపిస్తుంది, కానీ అప్పటికప్పుడే తయారైనట్లేం కనిపించదు. నీకు రాత్రి 10:30కి తయారయ్యి అది 11 గంటలకి కరిగిపోయేటట్లా కనిపిస్తుందే మన, అట్లా ఉండదు. అక్కడే కూడా ఇట్లే ఎంతో కాలంగా జగత్ జరుగుతున్నట్లే అనిపిస్తుంది. కానీ ఇప్పుడు చెప్పేటప్పుడు ఏమనిపిస్తుంది నీకు? నేను మరణించింటిని, తర్వాతది ఏమీ చెప్పగలుగుతుంది. ఎవరు చూసినారు అంత జరిగిందంతా కూడా? వాడినే శాస్త్రం తేజస అంటా ఉంది. ఎరుకయే స్వరూపంగా కలిగినటువంటి వాడు ఎవరు? వాడు నీయేనప్ప, నీ నిజ స్వరూపమే అది. అంటే నీవు దేహాది సంఘాతం లేకున్నా ఉండగలిగినటువంటి వాడివే. ఎందుకు దేహాత్మబుద్ధి ఇంత గట్టిగా పట్టుకున్నావు అని అడుగుతావు. ఇది ఉన్నా ఊడినా నీకు దీని గురించి ఏ బాధ అవసరమే లేదు. ఎందుకంటే ఇది నీ ఉనికిలో కనిపించినటువంటి ఇంత పెద్ద అవస్థలో, ఇంత పెద్ద ప్రపంచంలో ఎక్కడో మూలన పొట్టి పెరిగిండేది దీన్ని పట్టుకుని కూర్చున్నావు కదా నీవు, ఎంత మూర్ఖుడివి అని ఉపనిషత్తు వీడిని నిలదీసి ప్రశ్నిస్తాను. అంటే స్వప్నానుభవాన్ని విచారించటం వల్ల, రెండు జాగ్రత్తలే అని నిశ్చయం చేయటం వల్ల నీకు అక్కడి అనుభవం ఏదుందో ఇక్కడ కూడా అదే ఉంటుంది అని ఈ స్పష్టత నీకు కలుగుతుంది. దేహాదులు పోయినా నీకు భయం లేదు అన్నప్పుడు మరణ భయం లేదు ఇప్పుడు నీకు. ఎందుకంటే మరణం తర్వాత కూడా నీవు ఉంటున్నావు. చూడ ఆ జాగ్రత్త అనుభవం ఉన్నావు కదా, అంత చూస్తూనే ఉన్నావు కదా, ఇప్పటికీ ఉంటావు. నమ్మకమే లేదు మనిషికి, అయ్యో అట్టెట్లుంటాను నేను. ఎందుకు అంటే వీడేమనుకున్నాడు, నేను ఈ శరీరం పోతే సర్వనాశనమైనట్లే తీర్మానం చేసేసి. దీని అంటారు దేహాభిమానం. దేహమే నేను అనే నిశ్చయం అయిపోయింది వాడికి. అందుకే అనుభవాన్ని చూపించి చెప్తూ ఉన్నా అట్లా ఉండే అవకాశం లేక కదా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ అంత గట్టిగా కూర్చున్నాడు, ఇదే దేహమే నేను, ఇది పోతే సర్వం పోయినట్లే. అట్లా లేదు, ఇది పోతే ఏమి పోయినట్టే కాదు అనర్థం. స్వప్నమును జాగ్రత్త దృష్టితో చూడక స్వప్నము మనకు అనుభవమున గోచరించు విధమును పరీక్షించిన ఎడలా. చూడండి వివరణిస్తున్నారు. స్వప్నాన్ని ఎట్ట చూడాలా అంటే జాగ్రత్త దృష్టితో చూడకూడదు దాన్ని.
ఈ వైపు నుంచి దాన్ని చూస్తే అది నీకు తక్కువ కనిపిస్తుంది. అట్లా కాదు, అక్కడ నీవు ఎట్లా అనుభవించుంటో చూడు అని అర్థం. స్వప్నం మనకు అనుభవమును గోచరించు విధమును పరీక్షించినట్లా స్వప్న జాగ్రత్తలు రెండును సమానావస్థలని తెలియుటయేగాక జాగ్రత్తలోని వైశ్వానరుకును స్వప్నములోని తేజసునకును ఎట్టి భేదము గోచరింపదు. ఈ వైశ్వానుడే ఆ వైశ్వానుడు, ఏమి తేడలేదు. వాడు అక్కడ ఉండగలిగినాడు, ఇక్కడ ఉంటాడు, ఎందుకు భయపడుతున్నాడు అని అనగా ఈ ఇరువురు సాక్షి చైతన్య స్వరూపులేని బోధపడును. వీరియందే ఆయా అవస్థల ఎందలి ప్రపంచము పుట్టి గిట్టుచున్నది. వీడి ఎందే అవస్థ పుట్టింది, ఉంది, గిట్టింది. ఇంతేకాదు వైశ్వానరుడు తైజసుడు అను పేరు తప్ప స్వరూపం ఎట్టి భేదము లేదు. పేర్లు అంతేవి. ఇక్కడ వైశ్వానుడు అంటావు, ఒక తైజసుడు అంటావు. ఇది వైశ్వానుడే, వాడు వైశ్వానుడు. ఎవరు వాడు? నీవే. నీ ఉండేది ఒకటే, నువ్వు ఇద్దరు కాదు. నేను అనేది ఎప్పుడు కూడా రెండు అయ్యలేదు. నేను ఎప్పుడూ కూడా ఒకటే. కనుక వీరిని ఇద్దరు అని వివరించుటే తప్పు. చూడండి, వీళ్ళిద్దరు కాదు, వీళ్ళు ఉండేదే ఒకరు. అంటే అక్కడ నీవు ఉండగలుగుతున్నావు అంటే నీవే ఇక్కడ ఉంటున్నావు. ఇప్పుడు ఈ వైశ్వానరుడు ఆ వైశ్వానరుడు సమానము అని లేదు. సమానము అంటే కూడా నువ్వేమనుకుంటావు, ఇది వేరే అది వేరేనేమో, సమానమేమో ఇద్దరు కాదు. వీళ్ళిద్దరూ ఒకటే. మరి అక్కడ దేహేంద్రియాదులు పోయిన తర్వాత ఉండగలిగినటువంటి అనుభవం ఉంది అంటే ఇక్కడ ఉంది నీకే. వాడే నీవు. ఎవరు చూసినారో శరీరేంద్రియాదులు పోయిన తర్వాత వాడే ఇక్కడ మాట్లాడుతుండే, వాడు ఇట్లే ఉండేది. వాడే వీడు, వీడే వాడు. అంతేగాని వాడు సమానం కాబట్టి వీళ్ళిద్దరూ ఒకటే లక్షణాలు ఉండేవాళ్ళు ఏమో అని ఇట్లా అర్థం చేసుకోకూడదు. ఒక్కడే అని అర్థం. ఏ ఆత్మ చైతన్యమున జాగ్రత్త పుట్టి గిట్టుచున్నదో దానిందే స్వప్నము పుట్టి గిట్టుచున్నది. సరే, ఏ నీ చైతన్యంలోనే ఈ జాగ్రత్త పుట్టి ఉంటూ కరిగిపోయిందో ఆ నీలోనే ఆ జాగ్రత్త ప్రపంచం పుట్టి ఉంటూ కరిగిపోయింది. అంటే నీ ఒకడే ఉండేది. అక్కడ దేహం పోయిన తర్వాత నీ దృష్టి ఎట్లా కొనసాగిందో ఇక్కడ దేహం పోయిన తర్వాత దృష్టి కొనసాగుతూ ఉంది. నీవు అభయస్వరూపుడివి, నీవు భయపడాల్సిన అవసరం లేదు అని ఉపనిషత్తు చెప్తుంది. కనుక వైశ్వానుడు నిజముగా తైజుడే అని తెలుసుకున్నప్పుడు, ఓ వైశ్వానుడు తైజుడు ఒకడే, వీడే వాడు అని తెలుసుకుంటే వైశ్వానరుడు తైజునిందే లయమగును. తెలుసుకోవటమే లయం, ఇంకేమో కాదు. లయము అంటే కరిగించేది కాదు, క్రియ కాదు, ఇది తెలుసుకోవటం. ఈ విధముగానే తైజస పాదము కూడా ప్రాజ్ఞ తుర్యముల గ్రహించుటకు సాధనమొకట చేత. ఈ తైజస పాదాన్ని బాగా అర్థం చేసుకుంటే ప్రాజ్ఞము తుర్యము అర్థమవుతుంది. కాబట్టి ఇది కరణం, ఇది పాదము, రెండవ పాదం. ఇక తృతీయ పాదమును శృతి ఏ విధంగా వర్ణిస్తున్నదో తెలుసుకుందాము. శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శ్రీశంకర భగవత్పాద చరణారవిందాభ్యాం నమః.